ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుదేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 74వ అధ్యాయానికి వచ్చాం మనం. జరాసంధ వధ, అలాగే అతని చెరలో ఉన్న రాజులందరినీ విడిపించడం, అతని కొడుక్కి మళ్ళీ అక్కడ మగధ సామ్రాజ్యానికి పట్టాభిషిక్తులు చేయడం, తిరిగి వచ్చి రాజస్వ యాగం మొదలుపెట్టడం జరిగింది. సో ఇప్పుడు రాజస్వ యాగం జరుగుతూ అయితే కార్యక్రమాన్ని కొనసాగించాలి చేయాలి అని అంటే ముఖ్యంగా ఒక పెద్ద యజ్ఞం జరుగుతుంది అని అంటే దాంట్లో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అనేటువంటిది ముఖ్యం. అవునా? భౌతికమైన లౌకికమైన వ్యవహారాలు ఉన్నత అధికారుల యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి, కానీ దైవిక కార్యక్రమాలన్నీ కూడా ఒక మహాత్ముల యొక్క ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎందుకు అంటే వాళ్ళ నిష్కామ భావంతో చేస్తారు, స్వార్థం ఉండదు అక్కడ, అందరూ బాగుపడాలి అని. మహాత్ముడు కాకపోతే వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఏం కోరుకుంటాడు? ముందు నేను నా కుటుంబం బాగుపడాలి అని కోరుకుంటాడు కదా. మరి ఏమవుతుందండి? కోరుకోకూడదా? కోరుకోవచ్చు కదా. సమష్టి దగ్గరికి వచ్చి పెద్ద కార్యక్రమం, దైవిక కార్యక్రమం జరిగేటప్పుడు చేస్తూ ఉన్న పనులలో కానీ, అక్కడ వచ్చి చేరి ఉన్న మనుషుల యొక్క భావాల్లో కానీ, చేసే యజమాని యొక్క మాటలలోనైనా ఆలోచనలోనైనా ఏమైనా తేడా కానీ వచ్చింది అని అనుకోండి, ఫలాలు తిరగబడతాయి. స్వర్గం కోసం చేసి నరకానికి వెళ్ళిపోతాం, లాభం కోసం చేసి నష్టాలు పాలు కావచ్చు, గౌరవం కోసం చేసి అవమానాలు పాలవచ్చు. ఇప్పుడు చూడు, ఆయన ఎవరు? సాక్షాత్ సతీదేవి తండ్రి, ఓ ప్రజాపతి దక్షుడు అహంకారంతో చేశాడు. అవునా? శివుడిని ధృవీకరించాడు. అంత పెద్ద యజ్ఞం చేసి సర్వదేవతలందరూ కూడా వచ్చారు. సాక్షాత్ ఎవరు? బ్రహ్మదేవుడు విష్ణుదేవుడితో సహా పిలిపించారు కదా. కార్యక్రమం ఏమైందయ్యా? కూతురు మంటల్లో పడి కాలిపోయింది, ఇతనికి తలకాయ పోయి మేక తలకాయ వచ్చింది. మేక తలకాయ వచ్చింది. ఇదేంటిది? ఎంత భయంకరమైనటువంటి విషయం కదా. మరి ఏమిటయ్యా అంటే అహంకారంతో చేశారు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దోషాలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయండి? నీకు ఎంత తెలిసినప్పటికి కూడా, అవునా, మహాత్ముడికి మనసు ఆగిపోతుంది.
అవునా, ఆలోచనలు ఆపేస్తాడు, లోపల ఉన్న భగవంతుడిని అధ్వర్యుడిగా పెడతాడు. పైకి ఆ వ్యక్తి కూర్చున్నాడు, ఆ వ్యక్తి శరీరం అక్కడ ఉంది, వెనకల మనసు పనిచేయదు, అక్కడ సాక్షాత్తు భగవంతుడే పనిచేస్తాడు. ఆలోచనలు కలవు కాబట్టి కంప్లీట్గా సాక్షిగా అబ్జర్వ్ చేస్తూ అన్నీ కరెక్ట్గా చేస్తాడు. ఒకవేళ ఏదైనా చిన్న దోషం జరిగినా సంకల్పం సమష్టే కాబట్టి, స్వార్థం లేదు కాబట్టి, నాకు అనేది లేదు కాబట్టి, వెనకలో ఉన్న భగవంతుడు ఉన్నాడే సరిదిద్దేస్తాడు. సో కాబట్టి ఏంటి అని అంటే, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, రాజసూయాగం ఎవరు చేయలేదు అంతకుముందు. ఏమయ్యా ఎవడాధ్వర్యంలో జరగాలయ్యా అని జరిపించింది నారదుడు, కానీ ఆధ్వర్యం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఆధ్వర్యంలో. సాక్షాత్తు నారదుడు వచ్చాడు, నారదుడు వచ్చి కూర్చున్నాడు. ఆ కూర్చుంటే ఏమయ్యా వాళ్ళు గుర్రం మీద ఊరేగించాలి, అవునా, స్వర్గలోకం నుంచి నేరుగా ఐరావతాన్ని తెప్పించారు. ఎవరు తెచ్చారండి? అర్జునుడు నిచ్చెన కట్టాడు బాణాలతో, నేరుగా భీముడు వెళ్ళి తీసుకొని వచ్చేసాడు ఐరావతాన్ని స్వర్గం నుండి కదా, స్వర్గలోకం నుండి తీసుకొని వచ్చాడు. ఇంకా ఏమిటయ్యా, ఇంత పెద్ద కార్యక్రమం కదా, ఎవరు నిర్వహించగలరు? ఎవరికెంత ఫాలోయింగ్ ఉంది, ఎవరికెంత రాజకీయ అనుభవం ఉంది, ఎవరికెంత సంపదలు ఉన్నాయి? కాదు, ఇక్కడ పనిచేయవు కదా. సమష్టి మనస్సు కలిగిన వాడే, లేదా సాక్షాత్తు భగవంతుడైన వాడే నిర్వహించి తీరాలి. నారాయణమూర్తి కృష్ణుడు ఆయన ముందే నారదుడికి చెప్పేశాడు, నారద నువ్వు వెళ్ళు అని, నువ్వు వెళ్ళు అని. అవునా, ఆయన సపరివార సమేతంగా వచ్చేసాడు. మొత్తం భార్యలు, పిల్లలు, అవునా, తల్లిదండ్రులు, ఉగ్రసేనుడితో సహా మొత్తం వచ్చి కూర్చున్నారు. కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమైంది? శ్రీ శుకవువాచ ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవధం విభో కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా పీతస్తమబ్రవీత్. యుధిష్ఠిరవువాచ శ్రీశుకవువాచ ఇత్యుక్త్వా యజ్ఞయే కాళే వవ్రే యుక్తాన్న సృద్విజః కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః. ఏమైంది? అప్పుడు శుక మహర్షి చెప్తూ ఉన్నాడు. ఏమైందయ్యా? ఇదిగో ఏవం యుధిష్ఠిర రాజా జరాసంధవధ గో కృష్ణస్య చ అనుభవంతం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్. ఈ విధంగా ఆయన చేయాలి అనుకున్నాడు, కానీ అత్యంత పెద్ద ఆటంకం జరాసంధుడు. అక్కడ వాడుండగా ఎట్లా జరుగుతుంది? జరగనివ్వడు కదా, జరగనివ్వడు. ఎలా? ఆయన ఆలోచించి శ్రీకృష్ణుడికి అప్పచెప్పేశాడు. శ్రీకృష్ణుడు వెళ్ళి ఎప్పుడైతే జరాసంధుడిని చంపేసి వచ్చేసాడో, ఈ చాలా 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 ఆనందం అయిపోయింది. ఇంత కార్యక్రమం జరిగిపోతుంది. అయ్యా యుధిష్ఠిరో వాచ, ఆయన అంటున్నాడు, ఏ స్యు త్రైలోక్య గురవ సర్వేలోక మహేశ్వర. అయ్యా నువ్వు సకల లోకాలకి గురువు, అవునా, జగద్గురువు అంటారు. జగద్గురువు అంటే మొత్తం విశ్వానికి అంతటికీ గురువు. ఎలా అంటారయ్యా? ఎవరు పడితే వాళ్ళు పేరు తగిలించుకోవడం కాదు. జగద్గురువు అంటే సృష్టిలో అందరి మేలే కోరేవాడే, అందరికీ మేలు కోరుతాడు, అవునా. ఇక్కడ అందరికీ ఇష్టమైంది చేసేవాడు గురువు కాదు, అవునా. ఓ తల్లి ఉంది, ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, అందరికీ సమానంగా ఫుడ్ పెడుతుందా? పెడుతుందా? సమానంగా పెడతారా? నో. ఎవరికి ఏది అవసరం అయితే
అది పెడితేనే తల్లి గొప్ప వ్యక్తి. ఇప్పుడు వాళ్ళు ఆ లక్క ఇంట్లో కాలిపోయారు అనుకున్నారు. బయటకు వెళ్ళిపోయిన తర్వాత కుంతీదేవితో సహా పాండవులు 5 మంది 6 మంది కలిసి అలా దేశాటన చేస్తున్నారు ఎవరికి కనిపించకుండానే. వాళ్ళు పగలంతా వెళ్ళి అన్నం తీసుకొని వచ్చేవారట, భిక్ష అడిగి అన్నం తీసుకొని వస్తే అన్నం అంతా ఒక చోట పోస్తే 2 భాగాలు చేసేదట కుంతీదేవి. అన్నం సగం అన్నం భీముడికి ఇచ్చేసేదట, మిగతా సగం వీళ్ళు 5 మంది తినేవాళ్ళట, కుంతీదేవితో సహా 5 మంది తినేవాళ్ళు. అదేంటండి, అందరు తీసుకొచ్చారు కదా, సమానంగా పంచాలి కదా. నో, అలా కాదు. తల్లి అవునా పొట్ట చూసి పెడుతుంది భోజనం కదా. తండ్రి వాళ్ళ యొక్క నేచర్ను చూసి అవకాశాలు కలిగిస్తాడు, స్వభావాన్ని చూసి అవకాశాలు కలిగిస్తాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఒక్కడు ఎదగాలి అని అంటే ఏది అవసరమో అది చూపించే అవకాశం కల్పించేవాడినే భగవంతుడు అన్నాను. భగవంతుడు అన్నాను కదా. అందుకే ఇక్కడ ధర్మరాజుకు కూడా ఎందుకు ఇచ్చాడయ్యా ఈ అవకాశం? ధర్మరాజులా బుద్ధి ఉంది, అవునా. అందరినీ మంచిగా చూసుకునేవాడు కాదు, 4 తన్నైనా సరే దారిలో పెట్టి అందరి బాగు కోరేవాడు మహాత్ముడు. అవునా, ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి ఇచ్చేసేస్తే ఓట్లేస్తారు, అదే కదా. ఇప్పుడు ఉన్నటువంటి రాజకాలన్నీ ఏమిటయ్యా అని కులాలుగా విభజించి ఎవరిని కలవనేకుండా చేసి ఎవడికి ఏది ఇష్టం ఉంది అది వాడు ముఖాన కొట్టేసి, అవునా, నువ్వు సస్తే చచ్చావు పోదే పోయావు నువ్వేమైనా కానీ నాకు మాత్రం ఆ రోజు ఓటేసేయి రసాలు. అవునా, నిజంగా సమాజం మేలుకోరేవాడైతే మందు బాటిల్ ఇస్తారా? జనాలను విడగొడతారా? కదా. అందరూ కలిసికట్టుగా ఉండండి, ఒక్క నిర్ణయంతో ఉండండి, అవునా, ఒక్క లక్ష్యం కోసం పనిచేయండి. అందరిలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే అందరి లక్ష్యం కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఎవరి దగ్గర ఏది చెయ్యి చాచకండి, అవునా. సో నువ్వు స్వతంత్రంగా కష్టపడు. అయ్యా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో భార్యాభర్తలకు కూడా వాళ్ళ ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. భర్త ఎప్పుడు భార్య సొమ్ము తినకూడదట, భార్య సంపాదన ఒక ముద్దన్నం కూడా తినకూడదట. ఇంకొక విషయం తెలుసా, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని తినకూడదట. తినకూడదట, ఆస్తిని తీసుకోవాలి, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి, దాంట్లోంచి సంపదలు సృష్టించగలగాలి, వృద్ధి చేయగలగాలి, తన సంతానానికి పనిచేయచ్చు. కానీ కొడుకు తల్లిదండ్రుల ఆస్తి కూడా తినకూడదట, దాన్ని అట్లాగే ఉంచి దాన్ని డెవలప్ చేయగల. అవునా, భార్య సొమ్ము పైసా కూడా అస్సలు ముట్టుకోకూడదట, ఓ మెతుకు కూడా తినకూడదట. ఎందుకు? భార్య అంటే భర్త ఏమని రక్షించేవాడు, పోషించేవాడు. భార్యను రక్షించుకోవాలి కదా, అలాగే పోషణ కూడా చేయగలగాలి, అప్పుడు భర్త అవుతాడు. లేకపోతే రివర్స్ అవుతుంది, వచ్చే జన్మలో భర్త భార్య అయిపోతాడు, భార్య భర్త అయిపోతాడు. అంటే పురుషుడు స్త్రీ అయిపోతాడు, స్త్రీ పురుషులు అయిపోతారు. ఇక్కడ ఏమిటి అంటే సూక్ష్మంగా చెప్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అంటే, వ్యక్తి నెమ్మదిగా పని చేయాలి, అది మంచి పనిగా ఉండాలి, అది ఎక్కువ మందికి ఉపయోగపడేదిగా ఉండాలి, ఆ దైవ సమర్పణ అయి ఉండాలి. ఇన్నింటిలో చూస్తే వ్యక్తి పొరపాటుగా కూడా సోమరతనాన్ని రానివ్వకూడదు కదా. ఈ నియమాలను కానీ పాటింపజేశాడు. అప్పుడు రామచంద్రుడే గారు సూర్యవంశం అంతా ఇదే చేసేవాళ్ళట. పని చేయకపోతే ఫుడ్ తినే అర్హత లేదు, ఎవడే సోమరిపోతే వాడిని కఠినంగా శిక్షించేవాళ్ళట. రెండోది, ఎవడు దొంగతనం చేస్తున్నాడంటే ఇతరుల సంపదలు కానీ అపహరిస్తున్నాడా వాడు తలై తీసి పారేసేవాడు, అవునా. సో కాబట్టి అప్పుడు రాజు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కడు చచ్చినట్టు పని చేయాల్సిందే, ఆ పని మంచి పని కావాల్సిందే, అది కూడా ఎక్కువ మందికి ఉపయోగపడేటట్టు చేస్తే వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దేవాడు. సాక్షాత్ భగవంతుడు వాళ్ళ వెంట ఉండేవాడు. అందుకే ధర్మరాజును పట్టుకున్నాడు. ధర్మరాజు అయితే అందరు మంచి కోరతాడు కదా. ఇప్పుడు భీమార్జునుడు ధర్మరాజు కంటే మహాశక్తివంతులే, కానీ ఆయన పాటించే ధర్మానికి వీళ్ళు తలం చేశారు. భీమార్జునుడు
వాళ్ళ అన్నను ఎందుకు వ్యతిరేకించలేకపోయారు? ఆయన ఎందుకంటే బలవంతుడని కాదు, ఆయన దైవాన్ని వశం చేసుకునే శక్తి ఉంది ఆయనకి. దేవుణ్ణే వశం చేసుకునే శక్తి ఉంది. ఎందుకు? అందరూ బాగా కోరతాడు, అస్సలు అధర్మం ఆచరించడం, తన వాళ్ళ అయిన వాళ్ళను కూడా ఆచరింప చెయ్యనివ్వడు. అందుకే ఈయన రాజు అయితే ప్రజలందరూ ఆయన మనుషులు కదా, ఖచ్చితంగా శిక్షించైనా సరే సరైన దారిలో నడిపిస్తాడు. అందుకు ఆయన వెంటున్నాడు వీళ్ళకి. హత్య అసలైనటువంటి విషయం కదా. కాబట్టి ధర్మరాజును ఎందుకు ఆయన ఎన్నుకున్నాడు అంటే అసలు విషయం ఇది. కాబట్టి వచ్చేసారయ్యా, కార్యక్రమాన్ని మొదలు పెట్టేటప్పుడు ఏమిటయ్యా, ఇక్కడ జనాలందరూ కూడా వచ్చేస్తున్నారు కదా, వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తుంది. ఏమైంది? 7 ద్వైపాయనో భరద్వాజ సుమంతర్గౌతమోసిత చ్యవన కణ్వో మైత్రేయ కవశస్త్రియ విశ్వామిత్రో వామదేవ సుమతిర్జైమినీ క్రతు. సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతితం. ఓకే, హరి ఓం. అయితే ఏమైంది? శుకుడు చెప్తున్నాడు, ఇజ్జక్తో అజ్యే కాలే వప్రయుక్తాన్ సరత్వజ. ఆ శ్రీకృష్ణుడిని మరి ఈయన పొగిడాడు, అయ్యా అంతా నువ్వే, అంతా నీ శక్తి వల్లనే నడుస్తుంది, నీ జ్ఞానం వల్లనే నడుస్తుంది, నువ్వే సృజించావు, నువ్వే అన్నిటికీ ఆధారం, ఇప్పుడు యజ్ఞం కూడా నీ వలనే జరగాలయ్యా, నువ్వు సరే అంటేనే మొదలు పెడతావు. ఓకే నారాయణ వచ్చేసిన తర్వాత ఇప్పుడు కృష్ణుడి యొక్క ఆమోదం కలిగిన తర్వాత ఆయన యజ్ఞశాలలోకి వచ్చేస్తారు. యజ్ఞశాలలో ఎవరున్నారయ్యా? ఎవరు నడిపిస్తున్నారు ఇది? మా బామ్మర్ది ఉన్నాడండి, లేదా మా కొడుకు ఉన్నాడండి, వాడు ఏం తెలియకపోయినా నడిపిస్తాడండి కదా. అవరా మా అల్లుడు నడిపిస్తాడండి. నథింగ్, అవి కాదు ఇక్కడ, అలాంటివి కాదు, ఆ లబ్ధ కార్యక్రమాలు కాదు ఇవి. ఇంత పెద్ద కార్యక్రమం ఎవరయ్యా నడిపిస్తున్నారు? ఇక్కడ చూడండి, శ్రీకృష్ణుడు అక్కడ ఉంటే నారదుడు ఉన్నాడు అక్కడ, ఆ తర్వాత నారదుడు తర్వాత ఎవరెవరు ఉన్నారయ్యా? అవునా, ఈయన అందరినీ అత్యంత గౌరవంతో పిలిపించాడు. అదిగో మొదట వ్యాస మహర్షి ఉన్నాడు, అవునా, తర్వాత ఎవరున్నారయ్యా? భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అవునా, అసితుడు, వశిష్ఠుడు, శవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవశుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవ ఋషి, సుమంతుడు, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు కూడా ఉన్నాడు, గర్గుడు, వైశంపాయనుడు, అధర్వుడు, కశ్యపుడు, దౌమ్యుడు, పరశురాముడు కూడా, శుక్రాచార్యుల వారు, అవునా, ఆసురి, వీతిహోత్రుడు, మధుచ్ఛందుడు, వీరసేనుడు, అగ్రతవ్రణుడు మొదలైనటువంటి మహా ఋషులందరూ వచ్చి చేరారు అక్కడ. ఎంతమంది ఋషులు వచ్చారు అంటే ఆ కార్యక్రమం ఎంతటిది. అవునా, మన రామాలయం విగ్రహ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. విగ్రహ ప్రతిష్ఠ ఎవరున్నారు? ఎవరిని పిలిచారు? దేశంలో ఉన్న మొట్టమొదట మహాత్ములందరినీ కూడా పిలిచారు. అందరూ రాలేకపోయినా వాళ్ళ ప్రతినిధులను పంపించారు. వాళ్ళల్లో ఒక ఆయన శృంగేరిపీఠం వాళ్ళు వాళ్ళ ప్రతినిధులు గోల్డెన్ 2500 మంది వేద పండితులు పంపించారు. 25,000 హోమకుండాలు పెట్టారు. 25,000 హోమకుండాలు. సాక్షాత్ కంచుపీఠాధిపతి అంతకుముందు 10 రోజుల ముందుంటే కార్యక్రమాలంతా చేసి ఆ తర్వాత వాళ్ళ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఏమయ్యా, ద్వారకా పీఠాధిపతి వాళ్ళ యొక్క పరివారాన్ని పంపించేశారు. పూరి పీఠాధిపతి ఆయన కొంచెం అలిగాడు, కాకపోతే వాళ్ళ పరివారాన్ని పంపించారు. ఆయన జోషిమఠం పీఠాధిపతి ఆయన చెడకూడదాం అనుకున్నాం,
ఆయన పీఠాధిపతిగా ఉన్నాడు, కానీ ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాము. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకట. పీఠాధిపతికి ఎందుకయ్యా ఏ జరగాలి? ఆయన వ్యతిరేకించాడు, ఆయన సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేశారు. పోవయ్యా అన్న కదా. మిగతా వాళ్ళందరూ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ఆధ్యాత్మిక సంస్థల యొక్క ప్రతినిధులు అందరూ వెళ్ళారు. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలకు సంబంధించిన వాళ్ళు ప్రతినిధులు అందరూ ఉన్నారు. అవునా? పెద్ద పెద్ద రాజకీయ ఉన్నాయి కదా సంస్థలకు సంబంధించిన వాళ్ళు, రామాలయాన్ని వ్యతిరేకించేవాళ్ళు, హిందూ మతాన్ని వ్యతిరేకించేవాళ్ళు తప్ప మిగతా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉన్నారు. అవునా? అంతేకాదు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని హేమహీలైన వాళ్ళందరినీ పిలిచారు. అంతేనా? దేశంలో అత్యంత పెద్ద ఆటగాళ్ళు అయినటువంటి వాళ్ళను పిలిచారు. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ఆటగాళ్ళు ఎవరయ్యా? అంతేనా? అంతేకాదు భూమి మీద ఉన్న ప్రతి హిందువు ప్రాతినిధ్యం వహించేటట్లు అన్ని చోట్ల నుంచి దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం నుండి అక్షతలు పంపించారు, పూజలు చేసి. ఇంతెందుకు చేయాలయ్యా? వాళ్ళకి తెలుసు రాముడు అందరి వాడు అని. వాళ్ళు అనుకోలేదు రాముడు మా పార్టీ వాడు అని. అక్కడ పార్టీకి ఏం సంబంధం లేదు కదా. కష్టపడారు ఎవరు? ఆర్ఎస్ఎస్, విహెచ్పి. అదేనయ్యా అందరినీ కూడా పిలిచారు. ఎందుకు పిలిచారయ్యా ఇదంతా అంటే, అయ్యా అందరూ సంకల్పం చేసుకోండి ఆయన అక్కడ నిలబడ్డాం. అంతేనా? ఇతర దేశాలలో నుండి ప్రతినిధులు కూడా వచ్చారు. అందరికంటే ముందు దుబాయ్ నుండి మహారాజు వారు, ఆయన సుల్తాన్ అట, ఆయన ఫస్ట్ ఇప్పుడు శంకుస్థాపన చేశారో బంగారు ఇటుక పంపించారు. బంగారు ఇటుక పంపించేశారు, దానికోసం వాడండి. ఏమయ్యా ఇదంతా ఎందుకు వచ్చింది? ఇందుకు సమష్టి కార్యక్రమం అయ్యా అది. అవునా? ఎవరికి వ్యతిరేకత, సజ్జనులు అయిన వాళ్ళకి ఎవరికి వ్యతిరేకత ఉండకూడదయ్యా. రామాలయం వద్దు, మా ప్రభుత్వం వస్తే రామాలయాన్ని తీసేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. రామాలయాన్ని మూసేస్తాము అని. ఉత్తరప్రదేశ్లో ఒక అతను ఎవరు ఒక పార్టీ లీడరే అఖిలేష్ యాదవ్ అని ఏదైనా, ఆయన నుంచి బస్సు మీద కూర్చొని మమ్మల్ని గెలిపించండి మేము రామాలయం మూసేస్తామని అన్నారు. చుట్టుపక్కల వందలాది మంది చెప్పులు వేశారు వాడి మీద. అవునా? బస్సులో గెలిపి పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు. వాడికి ఏం పోయే కాలం అయ్యా. అవునా? ఎవరు రాముడు? అదేం చెప్తున్నాడు, అయ్యా నువ్వు సకల లోకాలకి ఆధారమైన వాడివి కదా. ఆయన సరే, ఆయన వచ్చి ఉన్నప్పటికి కూడా ఎవరి ఆధ్వర్యంలో జరగాలి? మహర్షుల ఆధ్వర్యంలో జరగాలి. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికంటే పైన ఉన్నాడు ఆయన దేవ ఋషి. ఎవరు? నారదుల వారు. నారదుల వారిని ఎవరు కాదనడానికి వీల్లేదు. ఇక్కడ ఆయన వచ్చాడు. ఆయన తర్వాత ఇదిగో ఈ ఋషులందరూ వచ్చారు. అంతేనా? ఇక్కడ ఉన్నారు కదా పెద్దవాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరు? భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ధృతరాష్ట్రుని కూడా పిలిచారు. ఆయన కొడుకులందరినీ పిలిచారు. అవునా? వీళ్ళందరికంటే మహామేధావి విదురుడు చిన్న, ఆయన్ను కూడా పిలిచారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఇంతేనా అయ్యా? లోకం మీద ఉన్నటువంటి ఉత్తములైనటువంటి వేద పండితులందరినీ పిలిచారు, మహారాజులందరినీ పిలిచారు. అవునా? పెద్ద వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పిలిచారు. అంతేనా? సేవకులైన వాళ్ళందరినీ కూడా మొత్తం పిలిచారు. అందరినీ పిలిచి బంగారు పాత్రలు తీసుకొని వచ్చి యజ్ఞ కార్యక్రమం మొదలుపెట్టారు. జనరల్గా ఎప్పుడైతే ఏం చేస్తారు? చేస్తే బంగారు పాత్రలు చేయాలి, ఆ తర్వాత మట్టి పాత్రలలో శ్రేష్టమండి. అవునా? మట్టి పాత్రలో శ్రేష్టమండి. అన్నీ ఆయనకేమో తక్కువ అక్కడ అన్నీ బంగారు పాత్రలే వచ్చాయి కదా. అంతేకాదు ఇంకా మహానుభావులైన వాళ్ళు సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, మునీశ్వరులు, యక్షులు, రాక్షసులు, గరుత్మంతుడు, కిన్నెరలు, చారణులు, మహారాజులు, వారి పత్నులు, అవునా మహారాజులతో పాటు మహారాణులు కూడా వచ్చేసారు.
వాళ్ళ వాళ్ళ స్థాయికి తగినట్టు ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అవునా? అంతేకాదు, స్వర్గలోకంలో దేవతలందరూ వచ్చారు. సాక్షాత్ బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు, శంకరుడు కూడా వచ్చారు యజ్ఞానికి. వీళ్ళందరూ వచ్చారట. ఆ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అద్భుతంగా జరుగుతుంది. అలాగా జరుగుతూ ఉంది. చివరికి వచ్చేటప్పటికి ఏమైందయ్యా, సోమరసాన్ని తీస్తారు. హిమాలయాల్లో దొరుకుతుంది సోమలత అని ఒక తీగ, సోమలత అని. ఆ తీగ పౌర్ణమి రోజు 15 ఆకులు వేస్తుందట. 15 ఆకులు తీసుకొని వచ్చి దాన్ని రసం పెట్టి దాన్ని కలశంలో పోసి దగ్గర పెడతారు. నివేదన కొబ్బరికాయ కొట్టి నీళ్ళు పెడతాం కదా, అలాగా రసం తీసి పెడతారు. అవునా? అక్కడ యజ్ఞానికి అదంతా చేస్తున్నారు. ఇంకా 18 సదస్యాగ్రహణార్థం వై విమృశంత సదః నాద్యగచ్చన్ననైకాంత్యాత్ సహ దేవస్తదా బ్రవీత్. వివిధానీహ కర్మాణి జనయన్యదవీక్షయ ఈహతే యదయం సర్వం శ్రేయో ధర్మాది లక్షణం. ఓకే, ఏమైంది? అందరూ వచ్చి కూర్చున్న తర్వాత చివరి రోజుకి వచ్చింది. సోమయాగం కూడా జరుగుతుంది. ఆ తర్వాత అధ్వర్యుడికి పూజ చేయాలి. అవునా? ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగిందో, ఎవరి అనుమతితో జరిగిందో, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరిని గౌరవిస్తూ ఉన్నారో వాళ్ళకి పెద్దవాళ్ళకి జరగాలి. అవునా? మహాభారతం ఇంకొక విపులంగా వచ్చింది. ధర్మరాజు వెళ్ళాడు, ఏం చేశాడు? మొట్టమొదటి అందరికంటే పెద్దవాడు భీష్మాచార్యులు కదా, వయసులో అయినా పెద్ద ఆయన, సామాన్యుడు కాదు, పైగా బ్రహ్మచారి కదా, పెళ్లి చేసుకోలేదు, రాజ్యం కోరుకోలేదు. కాబట్టి అయ్యా పెద్దవాడు మీరే, మీకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరు, మీరు వచ్చి పూజలు అందుకోండి. ఆయన చెప్పాడు, ఓ ధర్మరాజా, నేను పెద్దవాడినే కానీ అవునా, నా బ్రహ్మచర్యం కూడా దెబ్బతినింది అయ్యా. అదేమిటి అన్నాను. ఏం లేదు, అప్పుడు మా తమ్ముడికి పెళ్లి చేయడం కొరకు నేను కాశీకి వెళ్ళి కాశీరాజు కుమార్తెల్ని ఆ రాజును జయించి అమ్మాయిలు లాక్కొని వచ్చి మా తమ్ముడికి పెళ్లి చేశానయ్యా. అవునా, వాళ్ళని ముట్టుకున్నానయ్యా. సరే, ఆయన అడిగారు, ఎవరిని కూర్చోబెట్టమంటారు చెప్పండి అని. ఆయన అన్నాడు, ఏమయ్యా, శ్రీకృష్ణ పరమాత్మ కంటే మిగిలిన వాడు ఎవడయ్యా? ఆయనే అస్ఖలిత బ్రహ్మచారి అన్నాడు. ఆయన ముట్టుకున్న బ్రహ్మచార్యం పోయింది అని అన్నాడు. పైగా ఆయనే అన్నాడు, ఈయన అస్ఖలిత బ్రహ్మచారి, ఆయన మనసు ఎప్పుడూ కూడా చలించలేదయ్యా అన్నాడు. పరబ్రహ్మ స్థితి నుండి ఎవరు బ్రహ్మచారి అంటే బ్రహ్మణి స్థితి బ్రహ్మచారి, బ్రహ్మణి చరంతీతి బ్రహ్మచారి. అవునా? నిత్యం నిరంతరం నేను పరమాత్మనే అయ్యున్నాను అని ఎవరు గుర్తు పెట్టుకున్నారో వాళ్ళు బ్రహ్మచారి. అవునా? బ్రహ్మచారి అంటే కేవలం బట్టలు తీసుకున్నాడు అనే కాదు, ఈయన గ్రహిస్తే కదా. అయ్యా, ఈ సృష్టిలో అంతకంటే పెద్ద గృహస్థు ఎవరున్నారు? ఇంకా 16,800 మంది భార్యలు ఎవరుకున్నారు కదా. కానీ ఆయన అస్కలిత బ్రహ్మచారిని భీష్మాచార్యుల వారే చెప్పారు. ఆ చెప్తే ఆయన వైపు చూస్తే అవును అన్నాడు. అవునా? ఆయనకు ఒక క్షణం కూడా నేను పరమాత్మను అనేటువంటి విషయం క్షణం కూడా మరుపు రాలేదు. మరుపుకు రాలేదట శ్రీకృష్ణుడికి ఎప్పుడూ కూడా. నేను పరమాత్మను అనేటువంటి విషయాన్ని, దేహాన్ని కాదు, నేను సర్వవ్యాపకుడైన పరమాత్మనే అని గుర్తుపెట్టుకున్నాడు. వెంటనే సహదేవుడు లేచాడు. సహదేవుడు ఈయన్ని పొగుడుతున్నాడు. ఏమయ్యా, ఏమని? ఓ సభాసదులారా, ఇదిగో ఈ దేశంలోనే కాదు, భూమండలంలోనే కాదు, బ్రహ్మాండంలోనే శ్రీకృష్ణ భగవానుడి కంటే గొప్ప వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారా? సకల దేవతలు ఆయన్నే పూజిస్తారు. అవునా? సకల మహానుభావులు
ఆయన్నే ధ్యానిస్తారు కదా. ఆయన కంటే గొప్పవాడు ఎవరున్నారయ్యా? కాబట్టి ఆయననే పరబ్రహ్మగా పరమాత్మగా భావించి మేము ఈ అగ్రపూజ చేయబోతున్నాం. మీకు ఎవరికైనా సరే అవునా సమ్మతి లేకపోతే లేయింటే తలకాయలు దిగిపోతాయి. ఎవరైనా సమ్మతించకపోతే ఎదిరిస్తామని అంటే అడ్డుపడతామని అంటే తలకాయలు దిగిపోతాయి అనేసాడు సహదేవుడు. ఏమవుతుంది ఇప్పుడు? ఎవరు వస్తారు ముందుకి? భీష్ముడే చెప్పేశాడు కదా ముందు కదా. నేరుగా ఆయన్ని తీసుకొని వచ్చేస్తారు. భీష్మాచార్యులతో సహా పాండవులందరూ వచ్చి శ్రీకృష్ణుని తీసుకెళ్ళాడు పైకి. ఋషులందరూ వచ్చారు. ఆయన పైన కూర్చోబెట్టి ఆయనకు పూజ చేసేసారు. పూజ చేస్తూనే ఏమిటయ్యా ఆయన ఆశీర్వదించాలి కదా. ఆయన ధర్మరాజును ఆశీర్వదించారు. ధర్మరాజు ద్రౌపది వచ్చారు. వాళ్ళిద్దరు పూజ చేస్తున్నారు. అన్నదమ్ముల పక్కన నిలబడుకున్నారు. ఋషులందరూ కూడా నిలబడుకున్నారు. వేదమంత్రాలు ఘోష వినిపిస్తూ ఉంది. అందరూ అంటారు చివరికి ఆయన ఆశీర్వదించాలి. ఆయన సంపూర్ణ ధర్మార్థ కామమోక్ష సిద్ధిరస్తు అవునా, చతుర్విధ ఫల సిద్ధిరస్తు అనేసి ఆయన అక్కడ అయిపోయింది కదా. అగ్రపూజ అయిపోయింది. ఆయన ఆశీర్వదించేశాడు. అక్షయమైన ఫలాలన్నీ నీకు లభిస్తాయి అని మహానుభావులందరూ కూడా ఆయనతో పాటు అందరూ ఆశీర్వదించేశారు. ఎవరెవరు? ఋషులు, దేవతలందరూ ఉన్నారు కదా, శంకరుడితో సహా దేవతలందరూ ఉన్నారు. ఇంద్రాది దేవతలు ఉన్నారు, దిక్పాలకులు ఉన్నారు, అవునా, ఋషులు ఉన్నారు. అందరూ ఆశీర్వదించారు. వెంటనే ఆయన పాద పూజ జరిగింది కదా. పాద పూజ అర్చనం అందరూ మీద చల్లుకున్నారు. తీర్థం తీసుకున్నారు. మొత్తం అందరూ తీసుకున్నారు. ఎవరు వదిలిపెట్టలేదు. ఇప్పుడు చూడండి, ఆ సమయంలో ఆయన ఉన్నప్పుడే సకల ఋషులు ఆయనకు పాద పూజ చేసి ఆ జలాన్ని మీద చల్లుకొని తీర్థం తీసుకున్నారా అంటే ఇంకా ఎవరు వచ్చి నిర్ణయించాలి కృష్ణుడు దేవుడు కాదు అని? ఎప్పటికే ఉన్నారు మేము చాలా గొప్పవాళ్ళము, మేధావులు అనుకునేటువంటి వాళ్ళు కృష్ణుడు దేవుడు కాదు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన శూద్రుడు, ఆయన యాదవుడు, ఆయన అలాగా అనేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఏమంటాము వీళ్ళందరినీ? ఏమయ్యా ఏమంటారు? అవునా, ఏమయ్యా ఇదంతా జరుగుతుంది బానే ఉంది కదా. ఆ రోజు కూడా ఒక ఆయన వ్యతిరేకించాం. ఈ రోజుకు ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవడు వ్యతిరేకించాడో వాళ్ళ సంతానమే అయి ఉండాలి. అవునా కదా? ఆయన అంతే అసలు ఆయన సంతానం అయి ఉండాలి. ఎవరయ్యా వ్యతిరేకించింది? ఒకడు వచ్చాడు. అప్పటికే ఏమైపోయింది? ఆకాశవాణి పలుకుతుంది. ఆకాశంలో సకల లోకాల వాళ్ళు పుష్పవృష్టి కురిపిస్తున్నారు. మంగళ వాయిద్యాలు పలుకుతూ ఉన్నాయి కదా. చుట్టూ అత్యంత కోలాహలంగా ఆనందంగా మొత్తం చెప్పడానికి వీళ్ళేనంతా కదా. అప్పుడప్పుడు పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి. మన గురుదేవుల ఆరాధన రోజు ఉంది ఎక్కడ సిద్ధపడలో చూసాం కదా. మనం కూడా సిద్ధపడలో ఏం జరుగుతుంది? కరెక్ట్గా పూజ అయిపోయి ఆయనకి మంత్రపుష్పం ఇస్తున్నారు అంటే ఆ ముందు పైనుంచి హెలికాప్టర్ వస్తుంది, ఆర్మీ వాళ్ళది. హెలికాప్టర్ వచ్చి బస్తాల కొద్దీ రోజా పువ్వులు ఎక్కలు వేసే పైనుంచి ఆ మంత్రి మీద వేస్తారు. విమానం అట్లా దాటిపోయిందో వెంటనే వరుణ దేవుడు వస్తాడు. ఈ లోపల పక్షులన్నీ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయో వందల కొలది పక్షులన్నీ వస్తాయి. కిలకిల రవాలు అవి అలపిస్తాయి. ఆ తర్వాత అవి అట్లా పెడుతూనే వర్షం వచ్చేస్తారు. 2 గంటలు వర్షం కుంభవృష్టి కూర్చేస్తారు. కార్యక్రమం అయిపోయే లోపల ఏమని ఇదంతా అర్థం? సాక్షాత్ భగవంతుడు అక్కడ ఉన్నాడు. లేకపోతే విశ్వవ్యాప్తమైన ఇంత సంస్థ ఇట్లా నడుస్తుంది అది కదా. అలాగే ఆ రోజు ధర్మరాజు స్వర్గలోకంలో దేవతలు కూడా ఆయన చూడడానికి ఇష్టపడ్డారు. సాక్షాత్ ఇప్పుడు అందరూ వచ్చేసారు. ఎంత జరుగుతూ ఉంటే ఇదంతా ఆయన గొప్పవాడు కాకపోతే ఎట్లా జరుగుతుందయ్యా అని కించిత్తైన జ్ఞానం లేకుండా, అవునా, కొంతమంది వ్యక్తులకి వాళ్ళే గొప్పవాళ్ళము అని హృదయం నిండు ఇప్పటికీ ఉంటారు. ఎక్కడ చూసినా సాక్షాత్ భగవంతుడిని పొగిడినా తట్టుకోలేని వాళ్ళు ఉంటారు. మహాత్ముడిని పొగిడినా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు.
సాధకుల్ని సజ్జనుల్ని బ్రహ్మచారులను చూసినా కూడా లోపల కడుపు మండిపోయేవాడు. ఇప్పటికీ ఉన్నారు, ఎక్కడ ఉంటారు, ఎప్పుడు ఉంటారు కదా. అలాంటి వాళ్ళలో ఈ శిశుపాలుడు లేచాడు పైకి. శిశుపాలుడు లేచి వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏమిటయ్యా కారణం? అసూయ. అసూయతో వాడు పరుష వచనాలన్నీ పలికాడయ్యా. ఏం పలుకుతున్నాడు? ఒక్కసారి అందరూ సభాసదులారా నా మాట వినండి, అవునా కదా. ఇదిగో మొట్టమొదట అనుకున్నాడు, ఆ సహదేవుడు బాలుడు మూర్ఖుడు, వాడు తెలియక ఏదో శ్రీకృష్ణుడిని పొగిడాడు. మీరందరూ జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు కదా, మీరంతా మహానుభావులు, ఇంతమంది ఇక్కడ ఉండి అవునా ఈ కులం తక్కువ వాడికి పూజ చేయొచ్చా అన్నాడు వాడు మొట్టమొదట. ఎవరు? శిశుపాలుడు. ఎవరిని? సాక్షాత్ భగవంతుడిని. కులం తక్కువ వాడు, జ్ఞానం తక్కువ వాడు, అవునా, మూర్ఖుడు కదా, మీరు ఎలా ఒప్పుకున్నారయ్యా? ఒట్టి అహంకారి, అజ్ఞాని, అవునా, అసూయాపరుడు, పైగా ఏమన్నాడు? పెద్ద దొంగ. ఏమంటే అంటే వాళ్ళ ఎవరు రుక్మిణీదేవిని నాకిచ్చి పెళ్లి చేయాలి అని మహానావులందరూ ఏర్పాట్లు చేస్తే, అవునా, అకస్మాత్తుగా వచ్చినట్టు వచ్చి రుక్మిణీదేవిని దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోయాడు. దొంగగా ఎవరు అవుతారు? అవునా, పచ్చి దొంగ. అవునా, ఇదిగో మీరు నిజంగా మూర్ఖులు కాకపోతే ఈయనకు అగ్రపూజ చేస్తారా? పైగా అదిగో ఇంకా అంటున్నాడు, ఆవుల కాపరి, అవునా, తిండికి కూడా గతి లేనివాడు, ఆవుల కాపరి కదా. ఇదిగో ఎక్కడైనా యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ప్రసాదాన్ని కాకి ముట్టుకుంటే ఒప్పుకుంటారా కదా. అలాగే కాకి లాంటి వాడయ్యా, అదిగో ఈ విధంగా వచ్చి ఈ పూజలకు తగుదునమ్మా అని ఆయన వచ్చి అక్కడ కూర్చుంటే మీరందరూ పూజలు చేసేయడమేనా? ఈయన ఎప్పుడో ఆ యయాతి శాపానికి గురై వీళ్ళందరూ తినడానికి తిండి లేక దొంగతనాలు చేసుకుంటూ బతికేటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కావాలంటే చూడండి, కృష్ణుడు పుట్టినప్పటి నుంచో దొంగతనం చేస్తూనే ఉన్నాడు, అవునా. ఆ తర్వాత జరాసంధుడి దెబ్బకి భయపడి, అవునా, సముద్రంలో వెళ్ళి ఇల్లు కట్టుకొని అక్కడ ఎవరికి తెలియకుండా రహస్యంగా బతుకుతూ ఉన్నాడు. మీకు ఏమి పోయే కాలం వచ్చింది ఈ విధంగా, అవునా, ఆయన తీసుకొని వచ్చి పూజ చేస్తారా? మీకు ఏం తెలియలేని వాళ్ళు, ఎంత మూర్ఖులు, ఏమి వినాశకాలే విపరీత బుద్ధి. కృష్ణుడు మాత్రం అస్సలు ముఖంలో చిరునవ్వు చెదరలేదు, అవునా. వెంటనే వాళ్ళందరూ ఉన్నారుగా, ద్వారకావాసులు ఉన్నారా, ఆయన అయోధ్యవాసులు, ఆయన సేన ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి లేచారు, వీడి తలకాయ తీసేద్దాం. ఆగండి రాబాబు, ఎవరు ఏం మాట్లాడకండి, ఇది నాకు సంబంధించిన విషయం, మీరు కామ్గా కూర్చోండి అన్నారు. వాడు ఇంకా తిడుతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడు? లెక్క పెట్టుకుంటున్నాడు. 80, 84, 89, 91, 96, 97, 98, 99. అవునా. వాడు పుట్టినప్పుడు ఒక వరం ఇచ్చాడు వాళ్ళ అమ్మకి. వాడు 4 చేతులతో పుట్టాడట, 4 కాళ్ళతోనో చేతులతోనే పుట్టాడట. ఎవరు? శిశుపాలుడు. ఆకాశవాణి చెప్పిందట, ఎవరు ముట్టుకుంటే వీడికి ఉన్న ఎక్స్ట్రా ఉన్న కాళ్ళు చేతులు వెళ్ళిపోతాయో, అవునా, వాళ్ళ చేతులు చస్తాడు అని. అవునా. అలాగే వచ్చిన వాళ్ళకి అందరికీ వాళ్ళ అమ్మ చేతికి ఇస్తూ ఉండేదట. శ్రీకృష్ణుడు ముట్టుకునేటప్పటికి ఎక్స్ట్రా ఉన్న కాళ్ళు చేతులు వెళ్ళిపోయాయి. ఆ తర్వాత ఏమైంది? పిల్లల చేతికి ఇచ్చే మరి చేతులు పట్టుకుందట, ఇవే కాళ్ళు అనుకో అని బతిమాలుకుందట. ఆమె మేనత్తాయి బతిమాలుకుందట, అయ్యా మా కొడుకు 100 తప్పులు చేసేదాకా క్షమించు.
ఆయన ఇప్పుడు 99 అన్నాడు. అయిపోయింది. వాడు ఆగలే, మళ్ళీ తిట్టేశాడు. మళ్ళీ ఎప్పుడైతే తిట్టాడో భగవానుడు తీసుకున్నాడు చక్రం కదా, చక్రం లేపాడు. ఏం చేశాడు? ఒక్క దెబ్బ వేసేసాడు. చక్రాన్ని అటు వదిలేశాడు. ఏమైపోయింది? వాడి తలకాయ ఎగిరి కింద పడిపోయింది. వాడు అట్లాగే కొంచెంసేపు నిలబడ్డాడు, పైన నిలబడిపోయాడు. రక్తం కారిపోతుంది, చిమ్మిచ్చి కొడుతుంది. అందరూ చూస్తూనే ఉన్నారు. వాడికి సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వెనక. బతుకజీవుడా అని పరిగెత్తి పారిపోయారు. ఎవడు ఇంకేమి ఇక్కడికి వచ్చి మీరు తిరగబడడం కానీ మాట్లాడడం కానీ ఏం చేయలేదు. ఎందుకు? ఆ చక్రం ఇంకా తిరుగుతూనే ఉంది. అవునా? ఎవడ అడ్డొచ్చిన వాళ్ళందరూ తలకాయలు తీసేయడానికి చక్రం రెడీగా ఉంది. మొత్తం అందరూ పరిగెత్తి బతుకుజీవుడా కాళ్ళకు బుద్ధి చెప్పారట. పరిగెత్తి పారిపోయారు అందరూ. ఎక్కడ ఒకరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? అందరూ చూస్తూనే ఉన్నారట. ఆ శిశుపాలుడు లో నుండి ఒక చిన్న జ్యోతి, వెలుగు దీపం లాగా అలాగా పైకి లేచిందట. అలా కదిలి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసి. దానికి ఇక్కడ ఏమన్నారు అంటే శిశుపాల వధ అనలేదు, శిశుపాల ఉద్ధారము అన్నా. శిశుపాలుని ధరింపజేశాను. శిశుపాల దంతవక్తులు ఎవరయ్యా? అంతకుముందు రావణ కుంభకర్ణులు, అంతకుముందు హిరణ్యకశిపులు, అంతకుముందు జయ విజయులు. ఈయన పార్షదులే. ఈయన వైకుంఠంలో ఈయన గేట్ కాపలా వాళ్ళే, పర్సనల్ సెక్యూరిటీ. వాళ్ళకి అక్కడ వరము శాపము రెండు ఉన్నాయి కదా. స్తనశాదులు వారు శాపం ఇచ్చారు, ఈయనేమో ఒక వరం ఇచ్చాడు. అందుకే ఈయనకు వైరభావంతోనే పుట్టి చస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఈయన ఎప్పుడైతే చక్రం వేశాడో వాడు చచ్చిపోయాడు. వాళ్ళలో నుంచి జ్యోతి వచ్చి శ్రీకృష్ణుడిలో కలిసిపోయింది. అందరూ చూస్తూనే ఉన్నారు. వాడు ఎంత తిట్టాడు కదా, వాడిని చంపితే ఏమయ్యా అదెట్లా? ఆ జ్యోతి వచ్చి ఈయన ఎట్లా కలిసింది? ఆ తర్వాత చెప్తారు, అయ్యా వాడు తిడితే తిట్టాడు కానీ 24 గంటలు కృష్ణుడిని తలుసుకుంటున్నాడు. మన 24 గంటల ద్వేషభావంతో అసూయాభావంతో తలుసుకుంటున్నాడు, ద్వేషంతో తలుసుకుంటున్నాడు. అందుకే సావాల్సిన అవసరం వచ్చింది. అదే ప్రేమతో కానీ తలుసుకోండి అంటే మహానుభావుడు ఉండేవాడు కదా. కాబట్టి ఏమైంది? వాడు ఏదైనా చనిపోయాడు, ఆయన్ని ఉద్ధరించాడు. వాడు అక్కడి నుంచి వచ్చిన వాడు కాబట్టి ఉద్ధరించాడు. అయిపోయింది, కార్యక్రమం అయిపోయింది. అయిపోతున్నాయి ఏంటి ఇప్పుడు? మొత్తం ఫస్ట్ వాళ్ళు ఉన్నారు కదా, బ్రహ్మదేవుడు, శంకరుడు, దేవతలు, దిక్పాలకులు, వాళ్ళందరినీ గౌరవించారు. ధర్మరాజు వాళ్ళందరూ వెళ్ళిపోయారు అక్కడ నుండి. తర్వాత చుట్టూ ఉన్న దేశాల వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఒకరొకరు వెళ్ళిపోయారు. తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఆయన వంశంలో వాళ్ళందరినీ ఆపాడు ధర్మరాజు. కొద్ది రోజులు ఉంటూనే ఏం చేశాడు? వాళ్ళ పక్కన వాళ్ళందరూ ఉన్నారు కదా, తన కొడుకులు మనవాళ్ళకు సహా తన వాళ్ళందరినీ కూడా ద్వారకకు పంపించేశాడు. ఆ తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నాడట. వాడు ఉన్నాడు ఇక్కడే, ఎవరు? దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు అసూయతో కాలిపోతున్నాడట. ఇంత గొప్పగా జరిగింది వైభవం, అంత దివ్యంగా జరిగింది. కానీ వాడు ఏం మాట్లాడటానికి వీల్లేదు ఇక్కడ. వాడు మాట్లాడితే వాడిని కూడా ఎగిరిపోతాడేమోని వాడికి భయమే కదా. ఎందుకంటే అక్కడికి వెళ్ళి సైలెంట్గా జరాసందని వేసేసి వచ్చేసాడు కదా. ఆ తర్వాత నేరుగా సభలోకి వచ్చి ఎవరు కదలడానికి వీలు లేకుండా శిశుపాలుని ఎత్తేసాడు. వీడికి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఇప్పుడు? సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఎగిరిపోతారు ఇప్పుడు కదా. దానికి ఏమైంది? ఇక్కడ వీడు సైలెంట్ అయిపోయాడు, కానీ ఉన్నాడు. ఇంకా చాలా రోజుల పాటు అక్కడ ఉన్నారు. ఏమైంది ఆ తర్వాత? 75 ఇది శ్రీమద్భాగవతే మహాపురాణ పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే చతుస్సప్తమోऽధ్యాయः అథ పంచసప్తమోऽధ్యాయः రాజోవాచ
అజాతశత్రోస్తం దృష్ట్వా రాజసూయమహోదయం సర్వే ముదిరే బ్రహ్మన్ నృపదేవాయే సమాగత దుర్యోధనం వర్జయిత్వా రాజానః సర్వ ఏది శ్రుతం నో భగవాన్ తత్ర కారణముచ్యతాం శ్రీబాదరాయణ ఉవాచ పితామహస్య తే యజ్ఞే రాజసూయే మహాత్మనః బాంధవాః పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమ బాంధవాః భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్ష సుయోధనः సహడే వస్తు పూజాయాం నకులే ద్రవ్య సాధనే గురు శుశ్రూషణే జిష్ణు కృష్ణ పాదావనే జనే పరివేషణే ద్రుపదజ కర్ణోదానే మహామన. ఏమైంది? ఇంత పెద్ద కార్యక్రమం కదా, సంవత్సరం కార్యక్రమం అది. సంవత్సరం పాటు జరిగేది, సంవత్సరం పాటు జరిగింది అదంతా కూడా. ఏమయ్యా అక్కడ అంతా వాళ్ళే చేసుకున్నారా? కార్యక్రమం ఎంత పెద్దదో పాల్గొనే వాళ్ళు కూడా అంత పెద్దవాళ్ళు, అంత ఎక్కువ మంది కూడా పాల్గొనాలి, అవునా? లేకపోతే ఏమవుతుంది అంటే దేవతలు కూడా కోపం వస్తుంది కదా. సమిష్టి కార్యక్రమం అయితే సమష్టి సంకల్ప బలం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, అవునా? సో కాబట్టి ఇక్కడ ఏమైంది అంటే మొత్తం దేశంలో వాళ్ళందరినీ కూడా పిలిచాడు కదా, ఎవరికి వాళ్ళని పిలిచాడు, వాళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇచ్చాడు. ఎవరు? ధర్మరాజు ముందే డ్యూటీస్ వేసేసాడు. పెద్ద కార్యక్రమం చేస్తున్నామంటే ఎవరు డ్యూటీలు వాళ్ళకు ఉంటాయిగా కదా, అలా అందరికి డ్యూటీలు వేసేసాడు. ఏమేమయ్యా, ఎవరెవరయ్యా, ఇదిగో మొట్టమొదట ఏం జరిగిందయ్యా అంటే వంటశాలకు ఇన్ఛార్జిగా భీముడిని పెట్టాడట. మెయిన్ అదే కదా, లక్షల మంది వస్తున్నారు, మన భీమపాకం అంటారు, మళ్ళా భీమపాకం అని కదా. వంట అంత రుచిగా ఉంటే వెళ్ళేవాళ్ళు అందరూ, అన్నీ బాగుండే ఒక భోజనం బాగాలేదనుకోండి కదా, తిట్టుకుంటూ వెళ్ళిపోతారు. పెద్ద పెద్ద గిఫ్ట్లు అయినా ఇవ్వనియండి, భోజనం బాగాలేకపోతే అందరూ తిడతారు. ఫస్ట్ అది ఉండాలి, అన్నిటికంటే ఉండాలి, అవునా? భీముడిని పెట్టాడట అక్కడ. దుర్యోధనుడిని అలాగే ధనాధ్యక్షుడిగా దుర్యోధనుడిని పెట్టాడట. వచ్చిన వాళ్ళకందరికీ స్వాగతం పలకడానికి సహదేవుడిని పెట్టాడట. యజ్ఞ సామగ్రి అంతా సర్దడానికి నకులుని పెట్టాడట. గురువులు ఉంటారు కదా మహాత్ములు, వాళ్ళకి అవసరాలన్నీ తీర్చడానికి అర్జునుడిని పెట్టాడట. అర్జునుడిని పెట్టాడట కదా. శ్రీకృష్ణుడు ఉన్నాడే, అతిథులకు పాద ప్రక్షాళన చేయడానికి కోసం ఆయన తీసుకున్నాడు. అతిథులు వచ్చిన వాళ్ళకందరికీ ఇప్పుడే చెమ్ము నీళ్ళు ఇస్తారు కదా, చెమ్ము నీళ్ళు ఇచ్చి అతిథులందరికీ పాద ప్రక్షాళన చేసేటువంటి బాధ్యత ఆయన తీసుకున్నాడు. ఈయన ఇస్తాడా? ఆయనకి ఇస్తాడా? ధర్మరాజు ఇస్తాడు శ్రీకృష్ణుడు బాధ్యత, ఆయనే పెట్టుకున్నాడు కదా. తర్వాత ద్రౌపదీదేవిని ఏం చేశాడు, వచ్చిన ఆహుతులు ఉంటారు, పిలిస్తే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, గెస్టులందరూ, వాళ్ళకందరికీ భోజనాలు వడ్డించే పని దగ్గర ఈమెను పెట్టాడట. కర్ణుడిని ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకి దాన ధర్మాలు చేయడానికి కర్ణుడిని పెట్టాడు. ఎవరి గుణాన్ని కదా చూసి, ఎవరి స్థాయిని చూసి వాళ్ళకి పనులు అప్పు చెప్పేశాడు. తనకి ఇష్టం వచ్చినట్టు కాదు, వాళ్ళ స్వభావాన్ని వచ్చినట్టు, అవునా? 10 ఏళ్ళు అమ్మగారి దగ్గర ఉన్నాం, అనేక రకాల పెద్ద కార్యక్రమాలు వస్తాయి, డ్యూటీల కోసం కూర్చుంటారు, అవునా? అమ్మగారు ఎట్లేసేవారు, ఎవరు ఏం పని చేయాలి. అలాగే బ్రహ్మచారులు బోల్డ్ మంది అమ్మగారు ఉన్నప్పుడు 20-25 మంది బ్రహ్మచారులు ఉండేవారు. వాళ్ళకందరికీ కూడా ఎవరికి ఏ బాధ్యత ఇస్తే చక్కగా నెరవేరుస్తారు. దేవాలయం ఎవరు చూసుకుంటారు, పిల్లలు సత్సంగాలు ఎవరు చూసుకుంటారు, స్కూల్లో పాఠాలు ఎవరు చూసుకుంటారు, బయట వచ్చిన వాళ్ళు ఎవరు చూసుకుంటారు, అవునా? అన్ని పనులు కూడా ఆ తర్వాత మేము సీనియర్స్ అవుతున్నాం, కూర్చోబెట్టి అందరికి డ్యూటీలు వేసి తీసుకురాపోని. శివరాత్రి వస్తే ఎంతమంది పనిచేసేవారు, వరుణ హోమం వస్తే ఎంతమంది పనిచేసేవారు, 100 మంది. వాళ్ళందరికీ ఎవరేం బాధ్యతలు అని కరెక్ట్గా కదా. అలాగే ఏంటంటే ధర్మరాజు ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలనో అన్నీ ఇచ్చేశాడు. అలాగే అందరినీ గౌరవించి పంపించాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా రోజుల పాటు ఉన్నారు, వెళుతూ ఉన్నారు కదా. వెళుతూ ఉన్నారు అని అంటే మగవాళ్ళని గౌరవించేవాళ్ళు మగవాళ్ళని గౌరవించాలి, మరి ఆడవాళ్ళు వచ్చి వెళుతూ ఉన్నారు అని అంటే వాళ్ళకి పసుపు మూల వస్త్రాలతో సహా ఇవ్వాలి కదా.
వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు అందరూ అయిపోయిన తర్వాత చివరిగా వీళ్ళు వెళ్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణుడు, వాళ్ళ భార్యలు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఎక్కడ అగౌరవపరచకుండా వాళ్ళందరూ సంతృప్తి చెందేటట్లుగా ఆయన అందరినీ గౌరవించాడట. ఇదంతటిని చూసి పుష్ప వృష్టి ఆకాశం నుండి కురిసింది. అంటే అందరూ చూశారు, ఓ నేను చేసినటువంటి పని చాలా గొప్పగా జరిగిందయ్యా. అవునా? జరిగింది. ఇంత జరుగుతుంది, జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా జరుగుతున్నాయి. సభ మండపం కట్టారు కదా, మయుడు విశ్వకర్మ, అంటే రాక్షస విశ్వకర్మ మయుడు. ఆ మయుడు వచ్చి ఏం చేశాడు, ఇది మయసభను కట్టాడు. మయసభ కదా, చివరిగా చాలా రోజులు ఉన్నారు కదా, అక్కడ ఉండి ఒకరోజు ఏం చేశాడు దుర్యోధనుడు, అప్పుడే ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా తీసుకొని వెళ్ళకుండా స్వతంత్రంగా ఈయనే సభలోకి వెళ్ళిపోయాడు. సభలోకి వెళ్ళిపోయి చూస్తుంటే మయుడు ఆ కట్టినటువంటి సభ ఉంది, అక్కడ ఏమైనా అన్ని తారుమారుగా కనిపిస్తూ ఉంటాయి, తారుమారుగా కనిపిస్తూ ఉంటాయి. ఆడేమైందయ్యా, నీళ్ళు లేని చోట నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుందట, ద్వారాలు ఉన్న చోట ఉన్నట్టు కనిపించట, లేని చోట ఉన్నట్టు కనిపిస్తుంటాయట కదా. ఏమైనా వెళుతూ ఉన్నాడు, చోటగా పంచి పైకి పట్టుకొని వెళుతూ ఉన్నాడట. ఇంటి నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఏమి లేవు, అయ్యో ద్వారాలు ఉన్నాయని స్పీడ్గా వెళుతూ ఉంటే ఆ కోళ్ళలు కుట్టుకుంటూ ఉన్నాయట. ద్వారాలు ఆగా వెళుతూ చివరికి ఏమయ్యాడు ఈయన, ఒక చోట నీళ్లు లేని చోట ఉన్నాయని ఉంటున్నాడు కదా, ఉన్న చోట లేవనుకో నేరుగా వెళ్ళిపోయి నెలలు. అది చూసి అందరూ నవ్వారు. వాళ్ళందరినీ వారిస్తూ చివరిగా ద్రౌపది దేవి వచ్చింది. వీడు ద్రౌపది దేవిని చూస్తే ద్రౌపది నవ్వింది అని, ద్రౌపది దేవి నవ్వింది అనుకున్నాడు. అవునా? ద్రౌపది దేవి మీద కక్ష కట్టాడు. వాడు చెప్పా పెట్టకుండా తన వాళ్ళని తీసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు కదా. ఇంటికి వెళ్ళిపోయి వాడికి అవమానం అనిపించిందట, తల కొట్టేసినట్టు అనిపించిందట. అస్సలు ఎందుకు వెళ్ళాము అక్కడికి అని అనిపించిందట. ఏది లేని వాళ్ళం అదేదో కార్యక్రమం అయితే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఉండాలి కదా అనిపించిందట. ఎందుకు రాలేదు, అక్కడ ఎందుకున్నాను. అవునా? దాన్ని చూపిస్తారా డైలాగ్స్ ఎన్టీఆర్. అవునా? ఎందుకు వెళ్ళవలేను అక్కడికి, వెళ్ళి తిని పో, వెంటనే ఎందుకు తిరిగి రాలేదు, తిరిగి రాకపోతే పో, సభలోకి ఎందుకు వెళ్ళవాలి, వెళ్ళి తిని పో కదా. అక్కడ ఇలాగా అనుకోని చివరికి నేను అవమాన పాలవుతుంది కాబట్టి నేను ఇప్పుడు ఆత్మహత్యే నాకు శరణ్యం. శకుని వచ్చి ఆపుతాడు. ఆపి శకుని ఏం చెప్తాడు, అవమానం పోగొట్టే పని చెప్తాడా? కాదు కదా. చెప్తే శకుని ఎందుకు అవుతాడు కదా, ఏదో ఒక విధంగా దెబ్బతీయాలి కదా. శకుని మాట్లాడు, ఏం మాట్లాడుతున్నాడు ఏంటి, రేపటితో కూర్చోదు. ఈరోజు 24 కదా, రేపటితో కూర్చోద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి